హాయ్, అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి 2-3 రోజుల నుంచి ఒక వార్త దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతూ ఉంది. ఏమిటంటే కేబీసీ 17 సీజన్ లో ఒక అబ్బాయి హాట్ సీట్ లో గ్రేట్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు ముందు కూర్చుని ఆ అబ్బాయి ప్రవర్తించినటువంటి తీరు మీద అనేక రకాలైనటువంటి విశ్లేషణలు. సో చాలా మంది రూడ్ బిహేవియర్ అని, ఓవర్ కాన్ఫిడెన్స్ అని, పేరెంట్స్ ని నిందిస్తూ, ఆ బాబును నిందిస్తూ రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఎగ్జాక్ట్లీ పిల్లల విషయంలో సమాజంలో లేదా ప్రతి ఇంటిలో జరుగుతున్నటువంటి పేరెంటింగ్ లో జరుగుతున్నటువంటి తప్పును ఆ విశ్లేషణలు దేశవ్యాప్తంగా మనకు మనకు చాలా స్పష్టంగా తెలిసేటట్లు చేసింది. మరి మీరు ఎవరైనా నన్ను అడగొచ్చు, మరి ఆ పిల్లవాడు ప్రవర్తన బాగుందా, అట్లా ఉండొచ్చా, అది కరెక్ట్ అని మీరు చెప్తున్నారా అని. కరెక్ట్ అని చెప్పడము, కరెక్ట్ కాకపోవడము, సో దాన్ని ఒక్కదాన్ని చూసి ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని కంప్లీట్ గా డిసైడ్ చేయడానికి నీవెవరు నేనెవరు. పిల్లలు చాలా స్పష్టంగా చాలా డిఫరెంట్ బిహేవియర్ ఉంటూ, అంటే ఆమోదయోగ్యం కానిటువంటి బిహేవియర్ తో ఉన్నటువంటి పిల్లల్ని దగ్గరుండి మార్చి, దగ్గరుండి కొంతకాలం వాళ్ళతో ప్రయాణించి కొన్ని రోజుల పాటు రకరకాల మెథడ్స్ అప్లై చేసి మార్చి కంప్లీట్ గా అప్పుడున్నటువంటి బిహేవియర్ మారినటువంటి బిహేవియర్ ని స్పష్టంగా వందల మంది పిల్లల్లో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. ఈ సందర్భంలో పిల్లడి యొక్క బిహేవియర్ రూడ్ అని, పేరెంట్స్ అట్లా పెంచుతారా, చూసారా సమాజం ఇదైపోయింది అని, వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని ఎంత కంట్రోల్ చేసుకోగలరు, వాళ్ళు కోపం వచ్చినటువంటి పరిస్థితుల్లో పక్క వాళ్ళతో బిహేవ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకుని ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఈ బాబు విషయంలో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటివి, పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా ఒక రకమైన బిహేవియర్. నిజానికి ఆ బాబుకి అట్లాంటి పెద్ద వ్యక్తితో కూర్చునేటప్పుడు ఆ విధంగా ప్రవర్తించాలనేటువంటి తెలియదు. కానీ ఈ బాబు అనేక వేల మందిలో సెలెక్ట్ అయినటువంటి అనేక వేల మందిలో మరలా ఆ ఆడిషన్స్ అయిన తర్వాత మరలా 250 మందో 100 మందినో సెలెక్ట్ చేసిన తర్వాత అలా 2-3 దఫాలుగా జరిగినటువంటి దాంట్లో ఫైనల్ గా హాట్ సీట్ వరకు వచ్చాడు. అంటే అన్ని వేల మందిలో హాట్ సీట్ గా రావటానికి ఏమి కారణం అయి ఉంటాయి? అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి? ఆ చిన్న పిల్లవాడిలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడిలోని గొప్ప లక్షణాలు లేవంటారా? వేల మందిని దాటుకున్నది అతను హాట్ సీట్ వరకు ఎలా రాగలిగాడు? అతనిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ, అతనిలో ఉన్నటువంటి ఆ ఇనిషియేటివ్, అతనిలో ఉన్నటువంటి కాంపిటెన్స్, అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా అతను హాట్ సీట్ దాకా తీసుకొచ్చినాయి. మరి ఆ వేల మందిలో అందరూ కూడా వెనక ఎందుకు ఉండుకుపోయారు? సో నిజానికి ఆ పెద్ద వ్యక్తితో ఏ విధంగా ప్రవర్తించాలనేది తెలియనటువంటి ఆ వయసులో, సో అది ఆమోదయోగ్యం కాకపోవచ్చు ఆ అబ్బాయి. సో ఆ ఒక్క దాన్ని పట్టుకుని అతను మొత్తం జీవితంలోనే పనికిరానివాడిగా అలాగ ప్రవర్తిస్తే చెప్పడం అనేటువంటిది, చిన్నపిల్లల విషయంలో అలా చెప్పడం అనేది చాలా 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 దుర్మార్గం. పిల్లలు కొన్ని విషయాలు తెలియనప్పుడు వాళ్ళకున్నటువంటి పాజిటివ్ లక్షణాలని గుర్తు చేస్తూ వీటిని కరెక్ట్ చేయటంతోనే వాళ్ళలో మార్పు వస్తుంది తప్ప దీన్ని భూతద్దంలో చూపించి దీన్ని మాత్రమే చూస్తూ ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని నిర్ధారించడం అనేటువంటిదే సరిగ్గా కొన్ని ఇళ్లల్లో కూడా కొంతమంది పేరెంట్స్ కూడా చేసేటువంటి తప్పు, కొంతమంది టీచర్స్ చేసేటువంటి తప్పు, సమాజంలో వ్యక్తులు చేసేటువంటి తప్పు. కానీ ఆ బిహేవియర్ ని మనం అర్థం చేసుకుని దాన్ని అడ్మిట్ చేసి దాని చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాన్ని గుర్తించి వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఎమోషనల్ గా మీతో కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు వాళ్ళు వ్యాలిడేట్ చేసుకుంటారు. ఎస్, అమ్మ చెప్పింది కదా, నేను ఈ విషయంలో ఇంత గొప్పగా నేను ప్రవర్తిస్తున్నాను కదా, నాన్న చెప్పాడు, టీచర్ చెప్పాడు, లేదా పెద్దవాళ్ళు చెప్పారు అనేటువంటి ఒక వ్యాలిడేషన్ తెలియకుండా వాళ్ళ మనసులో జరుగుతుంది. సో జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ పాజిటివ్ లక్షణాలను వ్యాలిడేట్ చేసుకున్నారో ఆ నెగటివ్ లక్షణాలను కూడా వాళ్ళు గుర్తించేటువంటి సందర్భం వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆ సందర్భం వచ్చిందో వాళ్ళే మార్చుకుంటారు. ఇలా మారినటువంటి పిల్లలు వందల మందిని చూసి చెబుతున్నా. సో కాబట్టి ఇదొక అందరికీ కూడా తెలుసుకోవలసినటువంటి, ఆ ఇషిత్ భట్ అనేటువంటి అబ్బాయి మనందరికీ తెలిపినటువంటి ఒక గొప్ప పాఠం. అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, రిస్క్ టేకింగ్, అతనిలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం, బహుశా అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా
ఆ బిహేవియర్ యాక్సెప్టబుల్ అంటే సొసైటల్ నార్మ్స్ లో పెద్దవాళ్ళతో ప్రవర్తించేటువంటి తీరు ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ దాన్ని సరి చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. సరి అవుతుంది అనేటువంటి నమ్మకం మన మధ్య ఉండాలి. అంతే తప్ప ఆ ఒక్కదాన్ని చూసి ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినా సరే మార్చుకోలేనటువంటి క్వాలిటీ కింద ముద్రేస్తుంది సమాజం. అది తప్పు అనేటువంటిది నా ఉద్దేశం. సో అందుకే మనం పిల్లల్ని ఎలా అంటే బీ బోల్డ్ బట్ బీ ప్రిపేర్డ్, బీ రెస్పెక్టబుల్ బట్ బీ కాన్ఫిడెంట్. సో ఎదుటి వారి మీద ఆ ఆ గౌరవాన్ని చూపిస్తూనే మన పాయింట్స్ మీద లాజికల్గా మంచి కాన్ఫిడెంట్గా ఉండటం అలవాటు చేయాలి. సో ఈ సందర్భంలో లెట్ us discuss the less about bad behavior, the more about his qualities, confidence, his risk taking, his initiative, his competence at that younger age, how he came to hot seat. అంటే ఈ క్వాలిటీస్ తోనే, ఆ రిస్క్ టేకింగ్ తోనే, ఆ కాన్ఫిడెన్స్ తోనే ఆ అబ్బాయి ఆ వేల మందిని దాటుకుని హాట్ సీట్కి వచ్చాడు. సో ఆ 1-2 వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో ఉన్నటువంటి లక్షణాలని, ఆ పాజిటివ్ లక్షణాలు ఆల్రెడీ వచ్చినటువంటి వాటిని వికసింప చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. చూస్తూ వీటిని పాడు చేయటం అనేటువంటిది పెద్దవాళ్ళుగా, పేరెంట్స్గా, సమాజంలో రెస్పాన్సిబుల్ వ్యక్తిగా మనకది కరెక్ట్ కాదు. సో మీరేమంటారు?